చెప్పు నవీన్, ఏం జరిగింది అసలు? అన్నా నేను బీఆర్ఎస్ పార్టీలో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్నా. హ్మ్. అయితే నాకు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో హ్మ్. పీజీ వచ్చింది. హ్మ్. నేను సైకాలజీ చేస్తున్నా. ఓకే. సైకాలజీ చేస్తుంటే గతంలో ఇంతకుముందుకు ఏమైందంటే యూనివర్సిటీలో కొంతమంది హ్మ్. రాడికల్ యూనియన్ తరపున ఎవరో కరపత్రం వేసారు సార్ లోపల. హ్మ్. హ్మ్. ఎవరు యూనివర్సిటీలో వేసారు. గతంలో అక్రమాలు జరిగినాయని వేసారు. హ్మ్. అయితే మేము అందులోకి పోయిందంటే టీఆర్ఎస్ని కొద్దిగా బలిష్ట ప- బ- 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 కొంత అదే. పటిష్టం చేయాలని చెప్పి విద్యార్థులను కొంతమందిని కలిపి నేను హ్మ్. సమకూర్చుకొని మన ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి హామీల గురించి వాళ్ళకి చెప్పుకుంటూ వాళ్ళని కొద్దిగా సమీకరిస్తున్నా సార్ నేను లోపల. హ్మ్. వస్తుంటే మన యూనివర్సిటీలో ఏమైందంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు జాబ్ మేళ అని పెట్టి సార్. ఓకే. పెడితే నేను ఆ రోజు యూనివర్సిటీ విద్యార్థిగా ఒక రెఫరెండం ఇద్దామని సార్ దగ్గరికి వెళ్ళిన. ఓకే. యూనివర్సిటీ రెఫరెండం ఇద్దామనేసరికి మాకు డిఎస్పీ కానీ, సీఏ కానీ, నాగట్పల్లి ఎస్ఎల్ కానీ మా రూమ్లోకి వచ్చి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు బయటికి వెళ్ళిన దాకా కూడా మమ్మల్ని రూమ్లోనే నిర్బంధించారు సార్. బయటికి వెళ్ళనీలే. ఓకే. ఆ! దాంతో రూమ్లోకి వెళ్ళి మనం బయటికి వెళ్ళనీలే. హ్మ్. వెళ్ళకపోయేసరికి ఏమైంది, వీడుంటే మన యూనివర్సిటీలో మన పార్టీకి మనుగడ కష్టం ఉంటుంది, దాంట్లో ఏమైనా జరిగిన కూడా మనం చేయాలని చెప్పేసి వీళ్ళేం చేసిరంటే యూనివర్సిటీలో కొంతమంది చిచ్చోరగాలని నా మీద కుసిగొల్పి ఒకరోజు నా మీదకి దాడికి కూడా వచ్చారు సార్ వాళ్ళు. వచ్చిర్రు. ఓకే. వచ్చిన తర్వాతకి నాకు మౌనంగా నేను సపోవడానికి ఉన్నా సార్. హ్మ్. ఉన్నాక నిన్న నిన్న ఈ సంఘటన జరిగిన తర్వాతకి ఈడికి వచ్చిన సార్ నేను. హ్మ్. వచ్చిన తర్వాతకి లోపల పిలిస్తే గతంలో రాడికల్స్ దాని గురించి ఏమైందో అని చెప్పి ఈయన గవర్నమెంట్ గ్యాంట్గా పనిచేస్తుందని చెప్పి అక్కడ పక్కన ఉన్నటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ పక్కకు పిలిచి హ్మ్. యూనివర్సిటీలా హ్మ్. అని చెప్పి నీ ఫోన్ తీసుకొని రాపోరా అని చెప్తే ఫోన్ లేదు సార్ ఇంటి దగ్గర పెట్టినా అని చెప్పిన. హ్మ్. అయితే ఆయన ఏం చేసిండు లాస్ట్కి వచ్చేసరికి పక్కన ఉన్నాయన మీ మీద నిఘా చాలా ఉందిరా, ఏం చేస్తుర్రా మీరు తొక్కితే ఎస్ఐ ఏడి పోలీసులు. పోలీసు హ్మ్. ఎస్ఐ అన్నాడు సార్ నా ముందర డైరెక్ట్. హ్మ్. కొడితే ఎడిపోతారా మీరు, మీ హ్మ్. మీద కేసులు పెడితే మీరు వస్తారా బయటికి హ్మ్. అని చెప్పి నన్ను చాలా ఘోరంగా తిట్టింది సార్. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కానీ నా తప్పు చేయలేదని చెప్తే కూడా వాళ్ళు వింటలేరు సార్. హ్మ్. నీ ఫోన్ తీసుకొని రా, నేను వేటివ్ న్యూస్లో మనకు పాకెట్ మనీ కోసం నేను వేటివ్ న్యూస్లో రిపోర్ట్ రాస్తుంటా సార్. ఓకే. కాలేజీలో ఏమైనా సంఘటనలు జరిగితే నేను ఏం చేస్తా అంటే దాని మీద రిపోర్ట్ రాసి పంపిస్తారు. అధికారుల దృష్టికి తీసుకొని పోతా సార్. హ్మ్. అది నేను చేసినటువంటి తప్ప సార్. హ్మ్. యూనివర్సిటీలో మహిళలకి ఏమైందంటే రూమ్ లేదని చెప్పి హ్మ్. హ్మ్. వాళ్ళకున్న సమస్యలు ఏం చేసిరంటే నా దృష్టికి తీసుకొచ్చారు, వీడియోలు తీసుకొని పెట్టిరు. ఓకే. నేనంట యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్లో దుంకి గర్ల్స్ని ఖరాబ్ చేస్తున్నానంట. ఆ! మళ్ళీ ఇటు వచ్చేసరికి నేను దందాలు చేస్తున్నానంట, ఆ! రోడ్ల పంటి పైసలు వసూలు చేస్తున్నానంట, నా ఆ! మీద నిఘా ఉందంట, హ్మ్. 24/7 మీద నిఘా పెడతాం, హ్మ్. నువ్వు ఓనర్ దగ్గర డబ్బులు వసూలు చేసినావు, నువ్వు హ్మ్. ఓనోనికి ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పినావు అని చెప్పి నా మీద లేనిపోని ఆరోపణలు సృష్టించి వీసీ దాకా కూడా తీసుకొని పోయారు సార్. ఓకే. అక్కడ. స్థానికంగా ఉన్నటువంటి వీసీ దృష్టికి కూడా తీసుకెళ్తారు. వీసీ దగ్గర కూడా పోయి మనం అడుగుదాం. హ్మ్. గతంలో జరుగుతున్నటువంటి యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి నియామకాల మీద నేను రిజిస్టర్కి లెటర్ ఇచ్చిన సార్. ఆ రిటర్న్ కూడా నా దగ్గర ఉంది ఇప్పటికి కూడా. ఓకే. అక్రమాలు జరుగుతున్నాయి సార్, పేదోళ్ళ దగ్గర అక్రమంగా డబ్బులు తీసుకుంటాను నేను లెటర్ పెడితే వీళ్ళు ఉద్యోగాలు ఆపినటువంటి నెపంతో నా మీద లేనిపోని ఆరోపణలు యూనివర్సిటీలో విద్యార్థుల మీద నన్ను కొట్టించే ప్రయత్నం చేసిరు సార్. హ్మ్. నేను కూడా ఏంటంటే మానవతా దృక్పథంతో వాళ్ళు తెలిసో తెలియకనో వాళ్ళు పాపం వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, కానీ వీళ్ళు వాళ్ళని ఉసిగొల్పితే వాళ్ళు నా మీద దాడి చేసేందుకు వచ్చిరు సార్. హ్మ్. అయినా కూడా అరే వాళ్ళకి తెలియదు మా ఊర్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల వాళ్ళు నన్ను ఉసిగొల్పుతురు, మనం ఫ్రెండ్లీగా ఉండాలని ఎంత చెప్పదామనుకున్నా కూడా వాళ్ళు చేయించే ప్రయత్నం లేదు సార్. హ్మ్. దాని విషయంలో మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి నువ్వు రాడికల్ యూనియన్లో పని చేస్తున్నావు, అది అదే. అదే. చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, గవర్నమెంట్ గ్యాంటిగా పోతున్నావు, నేను నరుకుతాం, సంపుతాం, చేస్తాం, ఓడేం బిక్తారా, హ్మ్. ఓడేం చేస్తారా పోతారా అని నన్ను తిట్టింది సార్ నిన్న. ఇంకా దీంతో తిట్టిన పాటు తర్వాతకి నాతోటి మళ్ళీ లెటర్ కూడా రాయించుకుంది సార్. ఏమని? రేపు 10 వరకు నువ్వు గనక పోలీస్ స్టేషన్ రాకపోతే చెప్పిండు. దాంట్లో నిన్న రాయించింది సార్. అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ గారు ఏమని రాసిందంటే హ్మ్. నేను రాసిన సార్ మైసెల్ వాడపల్లి ఇట్లా రాసి రేపు 10 వరకు నేను రాకపోతే నా మీద చర్య తీసుకుంటాను నాతో రాపించారు సార్ లెటర్. హ్మ్. లెటర్ రాపించిన తర్వాతకి మళ్ళీ నాకు మార్నింగ్ నుంచి అయితే ఇంకేం ఫోన్ చేయలేదు సార్. హ్మ్. ఇది సార్ జరిగినటువంటి ఘటన. మా మీద మాత్రం చాలా పెట్టిరు సార్. అదే అంటున్నా. ఎందుకు ఇప్పుడు నిన్న పిలిచిన తర్వాత కొంచెం నాయకుల మీద కూడా అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్‌లో మాట్లాడినట్టుగా మాట్లాడిరు సార్. ఏమన్నారసలు? ఏం చేస్తారా అలా నడిచినప్పుడు మీరు నడిచింది 10 ఎస్ఐ ఏళ్ళు. ఎస్ఐ అంటున్నా ఎస్ఐ అన్నాడు సార్. డైరెక్ట్. 10 ఏళ్ళు మీరు నడిచిర్రా, ఇప్పుడు 5 ఏళ్ళు నడుతున్నారు, వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాం మేము. హ్మ్. మీరేందా చేసేది అంటే చట్టము వాళ్ళ చుట్టమా సార్? హ్మ్. మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మాకు ఏదన్నా ప్రాబ్లం వస్తే మేము చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ అనేటువంటి ఉంటే హ్మ్. ఆడేదైనా సంఘటన జరగకముందుకే వీడికి ఫైర్ వాళ్ళకి ఫోన్ చేస్తారు సార్. హ్మ్. తప్పు చేసినోడు ఆడికి పోయిండు అనుకో అల్ల కూసబెడతారు, తప్పు చేయనోడిని అల్ల కూసబెడతారు. హ్మ్. తప్పు చేసినోడు నిర్దాక్షిణంగా లోపలికి బయటికి వాడు దర్జాగా తిరుగుతాడు సార్. ఉన్నావా నువ్వు రమేష్ గౌడ్ మీద భౌతిక దాడి చేస్తున్నప్పుడు ఉన్నావా? ఉన్నా సార్, నేను వాడు ముందల లోపల ఉన్నా ఆ డోర్ కటన్ వేసిరు, పల్ల కొడుతూనే ఉంటారు సార్. నన్ను గేట్ అవతలకి వెళ్ళిపో అని చెప్పి గేట్ అవతల నెట్టేసిరు మొత్తం. హ్మ్. నెట్టేసిన తర్వాత ఇష్టానుసారంగా కొట్టిరు సార్. కొట్టినాక అరే నీ సంగతి చెప్తా, రేపు నీ ఫోన్ తీసుకొని రారా బిడ్డ, నీ మొత్తం జాతకం మొత్తం బయటకు తీస్తా, హ్మ్. బయటికి వెళ్ళకుండా నేను చేస్తా, కేసుల పాలు చేస్తాను అంటుంది సార్. యూనివర్సిటీ విద్యార్థి అనేటువంటి ఒక చిన్న మాటతోటే నా మీద దాడి జరగలేదు సార్ నిన్న. అంతే. లేకపోతే నన్ను కూడా కొట్టేవాళ్ళు సార్. మొన్న డిఎస్పీ వచ్చింది సార్ నా కాడికి. హ్మ్. కోమటిరెడ్డి వెంకరెడ్డి జాబ్ మేళ పెడితే లోపల యూనివర్సిటీ విద్యార్థి మా కాలేజీలోకి వచ్చి
మా కాలేజీ అట్మాస్ఫియర్ని వాడుకొని కనీసం లెటర్ ఇస్తాను కూడా పోలేని పరిస్థితి సార్ మా కాలేజీలో. యూనివర్సిటీలో సార్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ మా స్థానికంగా ఉన్నది, మా విద్యాలయం సార్ అది. మా అకామిడేషన్ వాడుకున్నప్పుడు మేము కనీసం లెటర్ ఇస్తాను పోతే కూడా మమ్మల్ని ఎంత కట్టడి చేసిరు సార్. మా ఎమ్మడి తిరిగేటువంటి విద్యార్థులను కూడా వాళ్ళ ఎమ్మడి తిరిగితే కేసుల పాలవుతామని బెదిరిస్తారు సార్. ఇది ఎక్కడ ఉంది సార్ ప్రజాస్వామ్యం? 10 ఏళ్లలో మనం ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు పాల్పడలే. యూనివర్సిటీలో విద్యార్థులు నిరంతరం కూడా నేను విద్యార్థుల కోసం కొట్లాడుతాను సార్. నేనేదో డబ్బులు వసూలు చేస్తున్నా, నువ్వు రౌడీజం చేస్తున్నావు, నీ జడ్జ్ చేయడం అయితే నన్ను లేనిపోని అనేది తిట్టింది సార్. ఎందుకు మరి ఇప్పుడు ఇక్కడ ఎస్ఐకి మీ మీద ఎంత కక్ష? ఏం లేదు సార్, స్థానికంగా ఉన్నటువంటి నాయకులే తీసుకొచ్చి మా మీద ఇలాంటి దాడులు చేస్తారు సార్, అంతే తప్ప ఏం లేదు. ప్రశ్నిస్తున్నందుక ప్రతిపక్షంలో ఉన్నందుక ప్రశ్నిస్తున్నాను సార్. అయితే మేమేందంటే సార్, ఒక చదువుకున్నటువంటి విద్యార్థిగా ఒక ఎంఆర్ ఆఫీస్ కాడికి పోయినా, ఒక కార్యాలయానికి పోయినా, ఒక పోలీస్ స్టేషన్కి వచ్చినా మనం రాతపూర్వకంగా రాసి కొంతమందికి సోషల్ అవేర్నెస్ తోటి సర్వీస్ చేస్తున్నాం సార్. ఎంఆర్ ఆఫీస్ పోయి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చిన ఓరవరు, ఒకరికి పెన్షన్ పెట్టించిన ఓరవరు, ఒకరికి గ్రామ పంచాయతీ డెత్ సర్టిఫికేట్ తెచ్చిన ఓరవరు. వీళ్ళు మా మీద చాలా నిఘా పెట్టారు సార్. స్థానికంగా ఉన్నటువంటి నాయకుల దృష్టి కూడా మేము తీసుకొని పోయినాం. వాళ్ళు కూడా మన అదృష్టాన్ని దృష్టి తీసుకోవద్దాం, మీరు కూడా ఉండండి, మీ ప్రయత్నం మీరు చేయండి, ఏదైనా అయితే మేము కూడా అండదండలు ఉంటామని చెప్పగానే నరేష్ అన్నకు ఫోన్ చేయగా నరేష్ అన్న రెస్పాండ్ అవగానే రామన్న కానించి అటు ఎస్పీకి అక్కడి నుంచి పోగానే అప్పుడు 10 నిమిషాలు లిస్ట్ పెట్టి అప్పుడు కూడా మమ్మల్ని లోపల పిలిచి క్లాస్ పీకింది సార్. మమ్మల్ని మళ్ళా అన్పార్లమెంటరీ వర్డ్ వాడింది సార్ మొత్తం. ఏమంటారు చెప్పు, పర్లేదు, ఎట్లా మనం సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఏమని అంటారు. పోయినాం సార్, ఏమరా నాటకాలు ఓడెంబిక్తారు అని ఇష్టం వచ్చినట్టు తిప్పింది సార్. ఇక నన్ను ఇష్టం వచ్చినట్టు తిరిగి నేను మౌనంగా ఏమైనా మాట్లాడితే కూడా కొట్టేటువంటి పరిస్థితి లోపల ఉంది సార్. నేను సప్పుడాగా నోరు మూసుకొని కూర్చున్నా. పక్కన ఇంకొక ఆయన వచ్చి మేము మీ పని చూస్తాం, మేము కేసు పెట్టడం మా పని కాదు, యూనివర్సిటీలో చదువుకుంటారు విద్యార్థులు, నేను తప్పు చేస్తే మీరు ఎంక్వైరీ చేసి దానికి ఏ శిక్ష కన్నా నేను భరిస్తాను సార్ అంటున్నా. ఇప్పుడు నేను ఒకటే చెప్తా, మామూలుగా మాదగోనికి రమేష్ అనే ఆయన మీద ఆయన స్టేటస్ పెట్టిందని చెప్పేసి తీసుకొని వచ్చిన పోలీస్ స్టేషన్ కు. అసలు నువ్వెందుకు వచ్చినావు? అన్నతో పాటు నేను వచ్చిన సార్. ఏమైతుందని వచ్చిన వచ్చేసరికి లోపల కాన్వర్సేషన్ వాళ్ళకి జరిగినాక నవీన్ అంటే ఆయన పిలుచుకరా వాడు కాలేజీలో న్యూసెన్స్ చేస్తుందని చెప్పి నన్ను పిలిచారు సార్ లోపలికి. లేదు, ఆయన పిలిపించిండు, లెటర్ కూడా రాపించింది సార్ నాతోటి. లెటర్ కూడా నేను నా స్వయంగా నా అక్షరాలతో ఇంగ్లీష్ లో రాసి సార్కి ఇచ్చేసిన సార్. నేను వేరే అన్నకి జరుగుతుందని నేను వస్తే నా మీద కంప్లైంట్ నాతో తీసుకొని రేపు నువ్వు రాకపోతే నీ మీద ఎఫ్ఐఆర్ వేస్తామని నన్ను కూడా బెదిరించింది సార్. ఏమని సార్ ఎఫ్ఐఆర్? ఏమో చేస్తాడంట సార్. నేనంట అమ్మాయిలను చిడాయించిందంట, అమ్మాయిలతో లెటర్ రాపిస్తాడంట, అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టు బయట. ఈ రోజు అమ్మాయిలను అడ్డు పెట్టుకుని జర్నలిస్టుల మీద కూడా దాడులు చేస్తా ఉన్నారు. అమ్మాయిలను అడ్డు పెట్టుకొని ఏమంటారు, అడిగిన వాళ్ళ ఏదైనా ప్రశ్నించిన వాళ్ళు అయితేనేది, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద దాడి జరుగుతూ ఉంది. ఎట్లా చూడవచ్చు మరి, ఎట్లా దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు మరి? ఏం లేదు సార్, ఎవరైతే మా ఊర్లో కనుక నకరికల్ కాన్స్టిట్యున్సీలో కానీ జిల్లా వ్యాప్తంగా కానీ ఎవరైతే గట్టిగా ఉంటారో, అంటే ప్రభుత్వానికి ధీటుగా విమర్శిస్తారో వాళ్ళని టార్గెట్ చేసి ఇంట్లో వాళ్ళని భయపెట్టి మీ కూడా అట్లా చేస్తే మాత్రం కేసుల పాలవుతాడు, తర్వాత మాకు తెలియదు అని చెప్పి మొత్తం కూడా అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు సార్. వాళ్ళు చదువుకున్నటువంటి మేము చదువుకున్నటువంటి చదువు కూడా వాళ్ళే చదువుకున్నారు సార్. నేను ఎంఏ కంప్లీట్ చేసిన డబల్ పీజీ చేస్తున్నాను, వాళ్ళు కూడా పీజీ చేసి వచ్చిన వాళ్ళకి మన బాధలు అర్థం కావాలి. కానీ చదువురాని 10th క్లాస్ పాస్ కాని వాళ్ళ మాటలు కూడా వీళ్ళు వింటారు సార్. అట్లా అయిపోయింది సార్ వ్యవస్థ మొత్తం. 10th క్లాస్ చదివి కనీసం ఒక అధికారితోటి ఎలా ఇంగ్లీష్లో రాయాలి, ఒక తెలుగులో ఒక ఎలా రాయాలి, కనీసం ఎట్లా రిఫరెండం అని తెలియనటువంటి వ్యక్తి కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ లో మొత్తం అధికారాన్ని పెట్టుకొని నడిపిస్తుంది సార్ మొత్తం. దీంతో పోలీస్ స్టేషన్లతో పాటు పోలీసులతో పాటు ఎవరైనా అధికార పార్టీ నుంచి నాయకులు ఎవరైనా బెదిరించే ప్రయత్నం చేస్తారా? వాళ్ళైతే మాకైతే ఏం చేయలేదు సార్. ఏదన్నా పోలీసులను ఆడబెట్టుకుంటారు, ఆడబెట్టి వాళ్ళు మీ వీడికి రాగానే వీళ్ళు ఫోన్ చేస్తారు, వాళ్ళని తీసుకొచ్చి లోపలేసి కథం చేశారని చెప్పి వాళ్ళ స్టైల్లో వాళ్ళు మాట్లాడుతారు సార్. మేము చేసినటువంటి తప్పు ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలో ఉండడం మేము చేసినటువంటి పెద్ద తప్పు. వాళ్ళకి వాళ్ళు మన ఎమ్మటి రావాలి, మన ఎమ్మటి తిరగాలి. కానీ మేము ఒక పార్టీని నమ్ముకున్నప్పుడు, ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నప్పుడు మాకు రామన్న చాలా చేసిండు సార్. ఫిట్టర్లను పెడితే కనీసం ఒక 10 సార్లు స్పందించి ఒక చిన్న పిల్లలు ప్రాణాలు కాపాడిండు, అనాథ పిల్లలకు ఇచ్చిండు. దాని మీద ఉన్నటువంటి సుమోటోతో నేను పోతే ఈరోజు నా మీద కూడా లేనిపోయిన ఆరోపణ చేసి నేను కేసు చేసి లోపలేస్తానని చెప్పి పరిస్థితి ఇక్కడ ఏర్పడ్డది సార్. కానీ మాకు మాత్రం ఇక్కడ స్థానికంగా ఏ జరిగినా కూడా వాళ్ళదే బాధ్యత సార్. మొన్న కూడా యూనివర్సిటీలో విద్యార్థులు కూడా రెచ్చగొట్టి నా మీద దోలేరు సార్ కాలేజీలో. కావాలంటే మనం యూనివర్సిటీ కూడా పోదాం, ఇప్పుడు వీసీ దగ్గర కూర్చుందాం. నేనంటే వీసీని డబ్బులు డిమాండ్ చేసినాడు సార్, బ్లాక్మెయిల్ చేసి. నేనేం చేసిన అంటే ఒక విద్యార్థిగా లెటర్ ఇస్తే వీసీనే నేను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్టు సార్. వీళ్ళు పోయి వాళ్ళతో అంటారు, నువ్వు ఆయన ఎట్లా కాలేజీలో సీట్ ఉంది నీకు తలుసుకుంటే 2 నిమిషాలు నీ కాలేజీలో సీట్ ఎగిరిపోద్ది అని చెప్తారు సార్ వాళ్ళు. అంటే నేను కష్టపడి చదువుకుంది మీరు ఎగరగొడుతుంది, మీలాంటి వాళ్ళు దుమ్ము దులుపుతానికి మేము యూనివర్సిటీలో ఉన్నాం. మేము ఎప్పటికైనా సరే ఎవరికి భయపడం, మేము రాజ్యాంగంలో ఉన్నాం కాబట్టి, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల కోసం మేము నిరంతరం కూడా ఉద్భవిస్తాం తప్ప ఎక్కడ కూడా లొంగే పరిస్థితులు లేదు సార్. ఇప్పుడు కొట్టించేది వాళ్ళే, రమ్మనేది వాళ్ళే, తీసుకునేది కూడా వాళ్ళే. అంటే మొత్తం వాళ్ళదే అయిపోయింది సార్ అంతా.